చర్లపల్లి జైల్లో చేసినట్టు నిండు సభలో ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ సభలో మేము మాట్లాడే ప్రతి మాటకి కూడా అది ఒక విలువ ఉంది. నిజమైన మాటలు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కానీ వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు కానీ చెప్పినటువంటి మాటలే మేము చెప్తుంటే ఆ వినే ఓపిక కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అడ్డగోలుగా సభని పొద్దాక స్టాల్ చేస్తా ఉన్నారు. ఆ రోజా గారు ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడుతూ ఉంది నిండు అసెంబ్లీలో. ఆమె మీద రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఐరన్ లెక్కలయ్యి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అయినటువంటి ఆ కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని ఏంట్రా 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 పాచేస్తున్నా. The house is adjourned for 15 minutes. ఏంట్రా 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 పాచేస్తున్నా. The house is adjourned for 15 minutes. ఏంట్రా 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 పాచేస్తున్నా. The house is adjourned for 15 minutes. ఏంట్రా 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 పాచేస్తున్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో రౌడీజానికి కూడా దిగడానికి రెడీ అయిపోయింది అధికార పక్షం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేక ప్రజల ముందుకి వెళ్ళలేక ఈరోజు ప్రతిపక్షం మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఈరోజు జగన్ గారు పట్టుసీమ గురించి నిన్న మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన ప్రతి లైన్కి కూడా 5 మందిని లేపడం, వాళ్ళతో తిట్టించడం. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరూ మాట్లాడిన తర్వాత దానికి క్లారిఫికేషన్ మంత్రి గారు ఇవ్వాలి. కానీ దానికి సంబంధం లేకుండా బోండా ఉమానో లేదా బుచ్చయ్య చౌదరి పీతల సుజాత లేదా అచ్చెన్నాయుడు ఇట్లా అడ్డదుడ్డంగా మాట్లాడే వాళ్ళని లేపి పర్సనల్ గా తిట్టించడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇంకొక విషయం, అధికార పక్షం సభ్యులు చెప్తున్నారు ప్రతిపక్షం రన్నింగ్ కామెంటరీ చేస్తుంది, దానివల్ల తీవ్రత ఈ రకంగా ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ రోజు సవాల్ చేసుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది. దీనిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళని చూపిమనండి. ఈరోజు సభలో ఏం జరుగుతుందో అన్ని క్లిప్పింగ్లు చూపిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఒక ఛానల్కి ఇచ్చేసి మేకప్లు వేసుకొని వాళ్ళ క్లోజప్లు పెట్టుకొని వాళ్ళు ఆవులించేది, చేతులు బిసుక్కుండేది, తల గొక్కుండేది పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడైనా ప్రతిపక్షం ప్రజల సమస్యల మీద పోరాటం చూపిస్తున్నారా? చూపించలేదు. ఇలా నిందేసేసి పారిపోదాం అనుకుంటున్నారు. అసలు సభలో ఏం జరిగింది, ఎందుకు గందరగోళం సృష్టించిందో ఈరోజు చూపించమనండి. అధికార పక్ష సభ్యులు కాస్త ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. నిన్న స్వయంగా సీఎంఏ ఫైర్ అయ్యారు. ఈ రోజు చూసినట్టయితే బోండా ఉమా అదే స్థాయిలో స్పందించారు. దీనిపై ఏమంటారు? అదే చెప్తున్నాను, వీధి రౌడీలను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆవు అంటే రోజానో కొడాలి నానినో మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చాం కాబట్టి మేము ఎక్కడ ఎదిగిపోతామో ఈ పార్టీలో అనేసి మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఏ విధంగా కారణాలు ఎతకాలని ఎతుకుతున్నారే తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకు మధ్యలో లేసి ఆయన్ని పర్సనల్ గా తిట్టాల్సిన అవసరం ఏముంది? నానికి రోజాకి అధికార పక్షం భయపడుతున్నారా? ముఖ్యమంత్రి భయపడుతున్నారు మీరు అనుకుంటున్నారు? అది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా అసలు ఒక ముఖ్యమంత్రి అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరైనా తెలుసుకుంటారు. జగన్ గారిని కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చూసి ఎందుకు వీళ్ళు వణుకుపోతున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పులు అన్ని ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలతో 10 నెలలు గడిపేశారు కాబట్టి మేము ఎక్కడ నిలదీస్తామో అన్న భయంతో మాకు మైకులు కూడా ఇవ్వకుండా క్వశ్చన్లో మా పేర్లున్నా కూడా మమ్మల్ని పక్కన పెట్టి వేరే పేర్లను పిలవటం కూడా చేస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం. అడిగినంత టైం ఇస్తున్నాం. జగన్ 25 నుంచి 30 నిమిషాలు మాట్లాడారని అధికార పక్షం చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా మీరు రాద్ధాంతం చేస్తున్నారని వాళ్ళు చేస్తున్న విమర్శ ఏమంటారు? రాష్ట్రానికి ముఖ్యమైనది, రాష్ట్రానికి నష్టం జరిగిపోయే పట్టుసీమ గురించి మాట్లాడడానికి టైం లిమిటేషన్ అంటూ పెట్టకూడదు. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రం విడిపోతే నష్టం జరుగుతుందని జగన్ గారు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు రాష్ట్రం ముక్కలు ఏ విధంగా చేశారు. ఆ రోజు కూడా జగన్ గారు ఒకటే చెప్పారు, మీరు ఏదైతే తెలంగాణకి
సపోర్టివ్ గా లెటర్ ఇచ్చారో ఆ లెటర్ లోనే ఈ విభజన అంటూ జరిగితే రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగిన తర్వాతే జరగాలని మీరు ఒక లైన్ మెన్షన్ జరుగుంటే ఈ రోజు ఈ నష్టం జరుగుండేది కాదు అని చెప్పారు. కానీ ఆ రోజు వినలేదు. ఈ రోజు రాష్ట్రం విడిపోయింది. ఈ రోజు అదే చెప్తున్నారు, పట్టుసీమలో ఎక్కడా కూడా రాయలసీమ వరకు నీళ్లు వస్తాయి అనేది మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా అబద్ధపు వాగ్దానాలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అసత్యపు మాటలు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారని నిలదీశారు. దానికి సమాధానం లేకుండా వాళ్ళు ఏ విధంగా ఆయన్ని పర్సనల్ గా మాట్లాడారో కూడా మీరు చూశారు.